Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the fifth lecture in our discrete mathematics sets and relations. Okay, and last class what we already discussed the how to represent the relation in matrix form and how to draw the diagram of the given relation. చూసాం కదా ఏంటి ఒక రిలేషన్ ఇచ్చినప్పుడు దానికి మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా రాస్తాము, దానికి డయాగ్రాఫ్ ఎలా రాస్తాము చూసాము. దాని మీద ప్రాబ్లమ్స్ చూద్దాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడగొచ్చండి. లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఏమంటున్నానంటే దిస్ ఈజ్ గివెన్ ప్రాబ్లమ్. ఏ ఈజ్ 1 2 3 4 అండ్ ఆర్ బి ద రిలేషన్. ఏ అనేది ఒక సెట్ ఇచ్చారు. ఆర్ బి ద రిలేషన్ ఆన్ ఏ డిఫైన్డ్ బై ఎక్స్ రిలేటెడ్ టు వై. x or y అంటే x is related to y if and only if ఏం అవ్వాలంట y is equal to 2x. is it visible? చూడండి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ y is equal to 2x అయినప్పుడు ఏమేమి కనుక్కోవాలి, మనకి ఏమేమి అడుగుతున్నారంటే ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఫస్ట్ వన్ రైట్ డౌన్ R as a set of ordered pair. R as a set of ordered pair అంటే మనకి ఇక్కడ ఏ ఇచ్చారండి, రిలేషన్ ఇవ్వలేదు. రిలేషన్ we have to write the relation by using this property. ఇచ్చినటువంటి ప్రాపర్టీ ఇచ్చినటువంటి సెట్ని బేస్ చేసుకొని నేను రిలేషన్ రాయాలి. ఆ రిలేషన్ రాయాలంటే వాట్ ఈజ్ అవర్ కండిషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద కండిషన్ ఆర్ గివెన్? y ఈజ్ ఈక్వల్ టు 2x అనే కండిషన్ ఇచ్చారు. సి నేను ఫస్ట్ వన్ చేస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ బెటా 1 2 3 4 అండ్ ద గివెన్ కండిషన్ y ఈజ్ ఈక్వల్ టు 2x. అలా తీసుకున్నప్పుడు ఎలా ఉండాలి? దట్ రిజల్టింగ్ వాల్యూ దట్ ఈజ్ బిలాంగ్స్ టు ద గివెన్ సెట్. అలా తీసుకున్నప్పుడు ఎలా రిలేషన్ ఎలా వస్తుందంటే నేను రిలేషన్ రాస్తాను. ఫర్ సపోజ్ if I consider x is equal to 1, how we'll get order pair అంటే ఏంటిది? x కావాలి మనకి, y కావాలి, అవునా? సపోజ్ I'll consider x is equal to 1 ఫస్ట్. x is equal to 1 తీసుకుంటే 1 సెకండ్ బెటా, x is equal to 1 తీసుకున్నానండి. ఇక్కడ నేను x is equal to 1 తీసుకుంటే what is our y value? y is equal to 2. Okay, if you consider x is equal to 2, then what is our y value? 2 2s are 4. This is fine. This 2 is belongs to A and 4 is also belongs to A. Fine. Shall I consider x is equal to 3? 3 అనేది నాకు సెట్లో ఉంది, కానీ నా కండిషన్ని సాటిస్ఫై చేస్తుందా? 2 3s are 6, బట్ 6 is not belongs to R. అంటే ఓన్లీ 1 and 2 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు మాత్రమే నాకు రిలేషన్ ఇట్ రిజల్టింగ్ వాల్యూ దట్ ఈస్ బిలాంగ్స్ టు ఏ అవుతుంది. అంటే రిమైనింగ్ కేసెస్లో మీరు 4 తీసుకున్న 8, బట్ 8 ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఏ. అవును కదండి. ఏమంటున్నాను? ఆర్ బి ద రిలేషన్ ఆన్ ఏ. ఇచ్చినటువంటి రిలేషన్ అండ్ ద ఆర్డర్డ్ పేర్ దట్ మస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ, దట్ మస్ట్ బి ఇన్ ఏ అవ్వాలి. మీరు ఏదైనా తీసుకోండి, వచ్చినటువంటి వాల్యూ కూడా ఇక్కడ ఉండాలి. ఓకే, నాకు ఇక్కడ 3 తీసుకుంటే లేదండి, 4 తీసుకుంటే లేదు, అంటే ఓన్లీ 1 and 2 సాటిస్ఫైస్. ఇప్పుడు నేను రిలేషన్ ఏమని రాస్తాను? హౌ మెనీ ఆర్డర్డ్ పేర్ విల్ గెట్ హియర్? 2 only. If you consider 1, then what is the resulting y value? 2. If you consider 2x, then what is our y value? 4. Shall I write another one? No. Why? Because if you take 3, the result 6 is not belongs to R. Means how many order pairs here? Only 2. This is a relation. Okay na? This is first problem andi. Okay. Then what about the next one? 1 second. Yes, what about the next one here? Next one ela cheyali cheppandi. First one is done. Okay, then what about the second part? Draw the diagram of R. Based upon the R, you have to draw the diagram. నేను ఆర్ని బేస్ చేసుకొని డయాగ్రాఫ్ రాయాలి. ఆర్ని బేస్ చేసుకొని డయాగ్రాఫ్ రాయాలి అంటే ఈ డయాగ్రాఫ్ అంటే మీకు తెలుసు కదా, వర్టిసెస్. ఇక్కడ ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి? 1 2 4. 1 2 4 తీసుకోండి. ఇప్పుడు 1 to 1, 1కి ఈజ్ దేర్ ఎనీ ఇన్ డిగ్రీ? ఇక్కడ 1 to 2 వెళ్తుందండి. ఒకటి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? 1 to 2 లైక్ దిస్. అండ్ నెక్స్ట్ వన్ 2 to 4.
Is there any relation? 1 to 2 and 2 to 4. There is no more self loops, there is no more edges. అవునా? ఫైన్. అంటే ఇప్పుడు నేను డయాగ్రాఫ్ కూడా వేసాను. ఓకే, ఇది ఫస్ట్ ఎలిమెంట్. దీనికి ఒకవేళ ఇలా రాసాను అనుకోండి, 1,1 ఉంటే ఇలా రాయొచ్చు, లేదు కదా. ఓకే, ఇది ఒక ఎడ్జ్, నాకు 1 అనేది ఇది ఒక ఎడ్జ్, ఇది ఒక ఎడ్జ్. మేడం మీరు రౌండప్ చేశారు సెల్ఫ్ లూప్ అంటే, కాదండి, మీకు అర్థం కావడానికి దిస్ ఇస్ 1 వర్టిసెస్, దిస్ ఇస్ అనదర్ వర్టిసెస్, దిస్ ఇస్ అనదర్ వర్టిసెస్, దిస్ ఇస్ ద ఎడ్జ్. ఏదైతే వేవ్ ఉందో అదొక ఎడ్జ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. దెన్ హౌ టు రైట్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం? థర్డ్ పార్ట్ని ఎలా రాస్తాను? థర్డ్ పార్ట్ ఎలా రాయాలంటే in degree and out degree of the vertices. in degree and out degree నేను ఎలా రాస్తానంటే in degree and out degree. ఏమేమి అడిగారండి మనకి? in degree and out degree కదా. ఇక్కడ in degree అనుకోండి, పైన ఏమని రాస్తాను? వర్టిసెస్. ఏ వర్టిసెస్ తీసుకుంటే ఆ వర్టిసెస్. ఓకే, ఇన్ డిగ్రీ అవుట్ డిగ్రీలో మనకి ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి బేట? 1 2 3 ఉంది. ఇప్పుడు 1 2 3లో ఇన్ డిగ్రీ 1కి ఇన్ డిగ్రీ 1కి ఎక్కడ నుండన్నా వర్టిసెస్ ఎడ్జ్ వస్తుందా? 1 అనే వర్టెక్స్కి ఎడ్జ్ వస్తుందా? రావట్లేదు. సెల్ఫ్ లూప్ ఉందా? లేదు. అంటే 0 ఇన్ డిగ్రీ. ఓకే, దెన్ వాట్ ఈజ్ అవుట్ డిగ్రీ? 1 నుంచి పోతుంది కదా, 1 ఉంది. ఓకేనా. తర్వాత 2కి ఎక్కడి నుంచి ఎడ్జ్ వస్తుందా? 2కి ఇన్ వస్తుంది. 1 నుంచి 2కి ఇన్ అవుతుంది. 2 నుంచి అవుట్ డిగ్రీ 1 పోతుంది. ఓకే, 1. అప్పుడు 3కి 3 కాదు 4 కదా. 4కి ఇన్ డిగ్రీ, 4కి ఎక్కడి నుంచి ఇన్ డిగ్రీ 4కి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి వస్తుంది. బట్ అవుట్ డిగ్రీ ఉందా? లేదు. అంటే 0. దిస్ ఈజ్ ద వే 1 0 1 0 1 1 1 1 0. ఓకే, దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు రిప్రజెంట్ ద ప్రాబ్లమ్. ఓకే, జస్ట్ నోట్ డౌన్. విల్ మూవ్ ఫర్ అనదర్ వన్. చూడండి అమ్మా, ఇక్కడ ఏమి ఇచ్చాను? ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ ఆర్ బి ద రిలేషన్. హియర్ వాట్ ఈస్ దట్? ఆర్ బి ద రిలేషన్ on A defined by X is related to Y if and only if X అనేది Yకి రిలేటెడ్ అయితే ఏం కండిషన్ సాటిస్ఫై చేయాలి? X divides Y and it is written as like this, X divides Y. ఏంటి? X అనే ఎలిమెంట్ Yని డివైడ్ చేస్తే అప్పుడు రిలేషన్ రాయండి అంటున్నారు. అంటే యాక్చువల్గా వాట్ ఈస్ ద గివెన్ హియర్? నేను ఫస్ట్ పార్ట్ చేస్తున్నాను రిలేషన్. వాట్ ఈస్ ద గివెన్ హియర్? ఈ 3 నేను కనుక్కోవాలండి. A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 కదా. X డివైడ్స్ Y అయినప్పుడు మాత్రమే ద రిలేషన్ విల్ బి ఎస్టాబ్లిష్. అంటే నేను రిలేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ఏంటి? ఎక్స్ డివైడ్స్ వై. ఇప్పుడు ఈ ఎలిమెంట్లో 1 అనేది ఈ 4 టర్మ్స్ని డివైడ్ చేస్తుంది. అంటే 1 డివైడ్స్ 1, 1 డివైడ్స్ 2, 1 డివైడ్స్ 3, 1 డివైడ్స్ 4. ఎక్స్ డివైడ్స్ వై. ఓకే, తర్వాత 2 డివైడ్స్ ఏమేమి? 2 దేని డివైడ్ చేస్తుంది? 2 డివైడ్స్ 2 అండ్ 2 డివైడ్స్ 4 నాట్ రిమైనింగ్ ఎలిమెంట్స్. అంతే కదండి. 2 అనేది 2 డివైడ్ చేస్తుంది, 4ని డివైడ్ చేస్తుంది. బట్ 3 అనేది ఇట్ సెల్ఫ్ ఓన్లీ డివైడ్ చేస్తుంది, మిగతా 4ని 2ని డివిజన్ చేయలేదు. బట్ 4 అనేది 4 డివైడ్స్ 4. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే డివిజన్ చేస్తుందో దాని ఆర్డర్ పేరు మాత్రమే మనం రాయాలి. అవునా? అంటే రిలేషన్ ఏమవుతుంది మనకి? 1 1. ఓకే, అండ్ 1 2, 1 3, 1 4, 2 2, 2 4 అండ్ 3 3 4 4. ఓకే, దిస్ ఈజ్ ఆర్డర్డ్ పేర్. అర్థమైందా? ఎందుకు రాశాను మేడం మీరు ఇవే ఎందుకు రాశారంటే, నాకు ఈ ఎలిమెంట్ని డివైడ్ చేయాలి, అప్పుడు మాత్రమే ఐ గోయింగ్ టు రైట్ ద రిలేషన్ బికాస్ ఆఫ్ ద గివెన్ కండిషన్. తర్వాత బై యూజింగ్ ద రిలేషన్ ఐ హ్యావ్ టు డ్రా ద డయాగ్రాఫ్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఇచ్చినటువంటి రిలేషన్ బేస్ చేసుకొని నేను డయాగ్రాఫ్ని డ్రా చేస్తాను. డయాగ్రాఫ్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి మనకి ఇక్కడ? 1 2 3 4. 1 2 3 4 ఉన్నాయి. ఓకే, రెడ్ తీసుకుందాం. 1 2
3 4 మీ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోండి. ఓకే, ఎలా పెట్టుకున్నా మనం అయితే రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే ఈ 4 అనేది వర్టిసెస్. ఈ 4 వర్టిసెస్లో ఫస్ట్ 1,1 అని ఉంది, అంటే 1 నుంచి 1కి సెల్ఫ్ లూప్ ఒకటి ఉంది. ఓకేనా, సెల్ఫ్ లూప్, దెర్ ఇస్ నో డైరెక్షన్ 1 to 1. ఓకే, తర్వాత 1 to 2 ఒకటి ఉంది, చూడండి అక్కడ 1 to 2కి వెళ్తుంది, తర్వాత 1 to 3కి కూడా వెళ్తుంది, తర్వాత 1 to 4కి కూడా వెళ్తుంది బేటా. ఇజ్ ఇట్ క్లియర్? తర్వాత 2 to 2 అంటే 2 నుంచి 2కి ఒక సెల్ఫ్ లూప్ ఉంది, తర్వాత 2 to 4 ఒక వేవ్ ఉంది, తర్వాత 3 to 3 అంటే 3కి ఒక సెల్ఫ్ లూప్ ఉంది. ఓకే, తర్వాత 4 to 4కి ఒక సెల్ఫ్ లూప్ ఉంది. ఓకేనా, దిస్ ఈజ్ ద డయాగ్రాఫ్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లం. ఇలా డయాగ్రాఫ్ డ్రా చేయాలి. ఒక్కొక్కసారి ఎలా అడుగుతారంటే ఎలా అడుగుతారంటే ప్రాబ్లమ్ని ఎస్టాబ్లిష్ ద రిలేషన్, రైట్ ద డయాగ్రాఫ్ అండ్ రైట్ ద మ్యాట్రిక్స్ ఫామ్. మ్యాట్రిక్స్ డయాగ్రాఫ్ నుంచి మ్యాట్రిక్స్ ఫామ్ రాయడం మనకు తెలుసు కదండి. ఓకే, మ్యాట్రిక్స్ ఫామ్లో ఏమని రాస్తామండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లం అనుకోండి, మ్యాట్రిక్స్ ఫామ్లో నేను ఏమని రాస్తాను? MIJలో ఏంటి ఎలిమెంట్స్? 1 2 3 4 1 2 3 4 1 to 1 రిలేషన్ ఉందా? ఉంది, కాబట్టి 1 1 to 2 1 1 to 3 ఉంది, 1 to 4 ఉంది కాబట్టి 1, లేకపోతే 0. 2 to 1 ఉందా బేటా? నో. 2 to 2 ఉంది, 2 to 3 నో, 2 to 4 ఉందండి 1, 3 to 1 నో, 3 to 2 నో, 3 to 3 ఉంది, 3 to 4 0, 4 to 4, 1 0, 4, 2 0, 4, 3 0, 4 4 1 లైక్ దట్. ఓకేనా, అంటే ప్రాబ్లం ఒక్కసారి మీకు ఈ లాజిక్ తీసుకొని రిలేషన్ రాయడం తెలిస్తే డిపెండ్స్ అపాన్ ద కండిషన్ మనం దాన్ని డయాగ్రాఫ్ రాయొచ్చు, మ్యాట్రిక్స్ ఫామ్ రాయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇంటిగ్రీ అండ్ అవుట్ డిగ్రీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్టిసెస్. ఇంటిగ్రీ అండ్ అవుట్ డిగ్రీ నేనేం రాస్తాను? ఇన్ డిగ్రీ రాస్తాను, అవుట్ డిగ్రీ కూడా రాస్తాను. ఓకేనా, ఇది వర్టెక్స్ ఆర్ వర్టిసెస్. ఏంటి వర్టిసెస్ ఏమున్నాయి? 1 2 3 4 అనే వర్టిసెస్ ఉన్నాయి బేట. ఇక్కడ నేనేం రాస్తాను? ఇన్ డిగ్రీ, అవుట్ డిగ్రీ. 1కి ఎక్కడి నుంచి అన్న వస్తుందా డయాగ్రాఫ్? ఓన్లీ సెల్ఫ్ లూప్ అనేది వస్తుంది కాబట్టి ఒకటి ఇన్ డిగ్రీ. వాట్ అబౌట్ 1 అవుట్ డిగ్రీ? 1 నుంచి ఎన్ని పోతున్నాయి? 1 2 3 పోతున్నాయండి అవుట్. 2కి సెల్ఫ్ లూప్ ఉందా? 2కి ఇన్ డిగ్రీ అంటే 2కి ఎన్ని వస్తున్నాయి? ఇది ఒకటి వస్తుంది, ఇది ఒకటి, అంటే 2కి 2 ఇన్ డిగ్రీస్ ఉన్నాయి. 2 నుంచి అవుట్ డిగ్రీస్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1. ఓకే, 3కి ఇన్ డిగ్రీస్ ఎన్ని ఉన్నాయి? 1 ఈ సెల్ఫ్ లూప్ అంటే 2. 3కి అవుట్ డిగ్రీస్ ఎన్ని ఉన్నాయి? ఫ్రమ్ 3 ఎనీ అవుట్ డిగ్రీస్? నో అవుట్ డిగ్రీస్, దిస్ ఈజ్ 0. దెన్ వాట్ అబౌట్ ద 4కి ఇన్ డిగ్రీ 1 2 3. అవుట్ డిగ్రీస్ 4 నుంచి అవుట్ డిగ్రీ ఉందా మనకి? నో, దిస్ ఈజ్ 0. లైక్ దట్ యూ కెన్ రిప్రజెంట్ 1 2 2 3 అవుట్ డిగ్రీ ఆఫ్ 1. అవుట్ డిగ్రీ అంటే 1 2 3 4 తప్పు రాసాను చూడండి బేట. ఇది ఒకటి 1కి, ఇది ఒకటి. అవుట్ డిగ్రీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పోతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఇది 3, ఇది 4, అంటే దీని వాల్యూ 4. తర్వాత ఎంత వచ్చిందంటే నాకు 4 to 1 ఎట్లా వస్తుంది? 3కి 3కి అవుట్ డిగ్రీ అంటే ఈ సెల్ఫ్ లూప్ కూడా ఒక అవుట్ డిగ్రీ కదమ్మా, 1 వస్తుంది. తర్వాత 4 అవుట్ డిగ్రీ అంటే ఇది ఒక అవుట్ డిగ్రీ వస్తుంది కదా, సారీ అవుట్ కదా, ఇక్కడ నుంచి 4 నుంచి 4కి కదా. ఓకే, దిస్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, జస్ట్ నోట్ డౌన్. See this problem. Let A is equal to 1 2 3 4 6. What is the given A? The set is 1 2 3 4 6 and R is a relation. ఏమంటున్నారు? And R is a relation on A defined by A is related to B when if and only if A is a multiple of B. ఏమంటున్నానండి ఇక్కడ నేను? A is a multiple of B.
ఓకే, రిప్రజెంట్స్ ద రిలేషన్ ఆర్ యాజ్ ఎ మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ మనం మ్యాట్రిక్స్ రాయాలి, డయాగ్రాఫ్ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఏంటిది? ఏ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ బి. అంటే ఏ ఈజ్ ఎ మల్టిపుల్ అంటే 1 మల్టిపుల్స్ ఏముంటాయండి? ఇచ్చినటువంటి సెట్ తీసుకున్నా అనుకోండి. ఇప్పుడు ఇచ్చినటువంటి సెట్లో రిలేషన్ రాయాలంటే నేనేంటంటే ఫస్ట్ 1కి మల్టిపుల్ అంటే 1 ఇట్ సెల్ఫ్ ఓన్లీ 1కి మల్టిపుల్, బట్ ప్రతి నెంబర్కి 1 మల్టిపుల్, బట్ 1 ఇట్ సెల్ఫ్ 1 మల్టిపుల్ హియర్. తర్వాత 2 మల్టిపుల్స్. 2 మల్టిపుల్స్ అంటే 2కి 1 అనేది ఒక మల్టిపుల్ అవుతుంది, 2కి 2 అనేది ఒక మల్టిపుల్, 2కి 1 ఒక మల్టిపుల్ అండ్ 2కి 2 ఒక మల్టిపుల్. అలా రాయాలి. ఎందుకని 1 ఈజ్ ఎ మల్టిపుల్. ఇది ఏ అనుకుంటే ఏ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ బి, 2 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 1, 2 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 2. ఓకే, లైక్ దాట్. ఓకే, ఇప్పుడు 3 తీసుకుందాం. 3 తీసుకుంటే 3కి మల్టిపుల్స్ ఏంటి? 3కి 1 అనేది ఒక మల్టిపుల్ అవుతుంది, 3కి 3 అనేది ఒక మల్టిపుల్ అవుతుంది, 3కి 6 అనేది కూడా మరొక మల్టిపుల్. నేనేమంటున్నాను 3కి 3 అని. ఏ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ బి, నాట్ బి ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఏ. 6 తీసుకోవచ్చు బట్ అది 6కి మాత్రమే వస్తుంది. తర్వాత 4 మల్టిపుల్స్ ఏంటివి? 4కి ఏమేమి వస్తాయి మల్టిపుల్స్? 1 వస్తుంది, 4కి 2 వస్తుంది అండ్ 4 ఇట్ సెల్ఫ్ ఆల్సో మల్టిపుల్. ఓకేనా? తర్వాత 6 ఉంది కదా, 6కి ఫస్ట్ 6కి 1 కూడా ఒక మల్టిపుల్ అవుతుంది అండ్ 6 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 1 అండ్ 6 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 2 అండ్ 6 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ 6 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 6. అవునా అండి? కరెక్టేనా? 6 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 6. ఫైన్. ఓకే, ఇప్పుడు నేను రిలేషన్ రాశాను. రిలేషన్ రాసిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ? ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఫామ్లో రాయాలంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి సెట్లో నాకు. మ్యాట్రిక్స్ ఫామ్, ఓకే, ఎంఆర్. మ్యాట్రిక్స్ రిలేషన్ రాయాలంటే మీకు అర్థం కావడానికి నేను 1 2 3 4 అని రాస్తాను. ఎగ్జామ్లో రాయొద్దండి, మీ ఇష్టం. 1 నో వరీస్, 3 4 రాయండి, పర్లేదు. 1 2 3 4 6 కదా బిడ్డ. 1 1 ఉందా రిలేషన్? ఉంది. 1 2 నో రిలేషన్. 1 3 1, 3 నో. 1 4 నో. 1 6 నో. నెక్స్ట్ వన్ ఈజ్ 2 1. Yes, 2 1 is there, 2 2 is there, 2 3 no, 2 4 no, 2 6 no. Next 6 1, 3 1, 3 1 no, yes, 3 2 no, 3 3 yes, 1, 3 4 0 and 3 6 0. తర్వాత 4 1. 4కి 1కి రిలేషన్ ఉందా? 4 1 ఉంది మన రిలేషన్లో. 1 4 2 ఉంది, ఇక్కడ ఉంది, ఇది 1. 4 3 ఉందా? 0, బట్ 4 4 ఉంది, దిస్ ఈజ్ 1, బట్ 4 5 4 6 దర్ ఈజ్ నో రిలేషన్. తర్వాత 6తో చేస్తున్నాను. 6 1 ఎస్ 1, 6 2 ఉంది, 6 3 ఈజ్ ఆల్సో దేర్ అండ్ 6 4 ఈజ్ 0, 6 6 ఈజ్ 1. ఓకేనా? అంటే ఇక్కడ ఉంటే మనం 1 రాయాలి, లేకపోతే 0 రాయాలి. దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. ఇప్పుడు హౌ టు రైట్ ద డయాగ్రాఫ్. డయాగ్రాఫ్ రాయాలంటే సెట్లో ఉన్నటువంటి నెంబర్స్కి మాత్రమే మనం తీసుకోవాలి. సెట్లో అన్నీ ఉన్నాయి, అవునా? 1 ఒక వర్టెక్స్, 2 3 4 6 2 1 సెకండ్. లేదంటే మనకి క్లమ్జీగా ఉంటుంది, ఇలా తీసుకుంటాను చూడండి, ఒక స్టార్ వేలో తీసుకుంటాను. చూడండి అమ్మా, ఎలా అంటే ఇది ఒక 1 2 3 ఇక్కడ తీసుకుంటాను, 4 నెక్స్ట్ 6. ఓకే, ఇప్పుడు చూడండి 1 1 ఇస్ దర్ ఎనీ రిలేషన్? ఎస్, 1 1 ఒక సెల్ఫ్ లూప్. తర్వాత 1 2 1, 2 1 అంటే 2 to 1 ఇటు వస్తుంది, 2 2 ఇది ఒక సెల్ఫ్ లూప్. ఓకే, అండ్ 3 1 3 to 1, ఓకే, 1 రిలేషన్. 3 3 1 సెల్ఫ్ లూప్ అండ్ నెక్స్ట్ ఈజ్ 4 1 4 to 1 1 రిలేషన్. 4 2 అంటే 4 to 2 ఒకటి, తర్వాత అండ్ 4 to 4 1 సెల్ఫ్ లూప్
అండ్ అగైన్ 6 1 6 2 1 అండ్ 6 2 6 నుంచి 2కి ఒకటి, తర్వాత 6 2 3 ఆల్సో, ఓకే, తర్వాత 6 2 6 సెల్ఫ్ లూప్. ఓకే, దిస్ ఈజ్ ద డయాగ్రాఫ్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లమ్. అర్థమైంది కదా, జస్ట్ నోట్ డౌన్. ఓకే, అంటే మీరు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా చూడండి అమ్మా, మీరు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ ఈ కండిషన్ ఇస్తారు, ఆ కండిషన్ బేస్ చేసుకొని మీరు ఫస్ట్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయండి. రిలేషన్ వచ్చిందంటే మనం దానికి డయాగ్రాఫ్ రాయొచ్చు, అండ్ డయాగ్రాఫ్ రాయొచ్చు, మ్యాట్రిక్స్ రాయొచ్చు, ఇన్ డిగ్రీ అవుట్ డిగ్రీ కూడా రాయొచ్చు. ఓకేనా, ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మేడం సెకండ్ యూనిట్ చేయండి, ఫోర్త్ యూనిట్ చేయండి, సిక్స్త్ యూనిట్ చేయండి. నేను ఇల్లు షిఫ్ట్ అవ్వడం వల్ల ఒక వీడియో పోస్ట్ చేయడానికి ఒక రోజు పట్టిందండి. మీకు ఇంత ఫాస్ట్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నా అంటే టైం కావాలి, అండ్ స్పీడ్ కావాలి, వైఫై అండ్ నేను పికప్ స్పీడ్ అన్నీ కావాలి, రైట్? కొంచెం కామెంట్ చేయడానికి ముందు చెయ్యండి, బట్ మీరు ఫస్ట్ షేర్ చేయండి, ఫస్ట్ మీరు నేర్చుకోండి. ఊరికే చూడడం కాదు, నాతో పాటు మీరు సాల్వ్ చేయండి. ఓకేనా, అప్పుడు నేను ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. చాలామంది చాలా వ్యూస్ వస్తున్నాయి, బట్ కమెంట్స్ లైక్స్ మాత్రం రావట్లేదు. అలాంటప్పుడు నాకు పోస్ట్ చేయడం నో యూస్. ఒక కమెంట్, ఒక లైక్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.